కలిగిన రోజు. ఒక సంవత్సరం క్రితం ఇదే రోజున రాష్ట్ర ప్రజలకు ఈ అరాచక శక్తుల నుంచి విముక్తి కలిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన మొదలుపెట్టిన రోజు. గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం సామాజిక భద్రతా పెన్షన్లపైన 4,000 మంజూరు చేస్తూ పెట్టడం జరిగింది. అదే కాకుండా యువతకు ఉద్యోగాల కల్పన, స్కిల్ సెన్సెస్ అనేది కొత్తగా స్కిల్ సెన్సెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం 5 ఏళ్లు వెనక్కిపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ముందుకు నడిపించే క్రమంలో అమరావతిని మళ్లీ మొదలు పెట్టడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ప్రజలకు రావాల్సినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు అయితేనేమి, కొత్తగా రేషన్ కార్డులు అయితేనేమి, ఈ రోజు ముఖ్యంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి తల్లి అకౌంట్లో తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లవాళ్లకు 15,000 రూపాయలు ఇవాళ మంజూరు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 65 లక్షల మంది తల్లుల అకౌంట్లో 8,400 దాదాపు 8,500 కోట్ల రూపాయల డబ్బును ఇవాళ జమ చేయడానికి సిద్ధమైంది. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నోరు మూతపడిపోయాయి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలని కూటమి ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధమైంది. అలాగే ఆగస్టు అతి తొందరలో ఉచిత బస్సు కూడా, మహిళలకు ఉచిత బస్సు కూడా ప్రయాణం కూడా సిద్ధమైంది. గతంలోనే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి హామీలలో గ్యాస్ సిలిండర్ హామీ కూడా గతంలో 3 సిలిండర్లు అంటే 1 సిలిండరు ప్రతి 3 నెలలకు 1 సిలిండర్ లెక్కన, 4 నెలలకు 1 సిలిండర్ లెక్కన ఆ సిలిండర్ హామీ కూడా అమలైంది. కాబట్టి 5 ఏళ్ల విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని బాగుపరిచి మళ్లీ సంక్షేమం ఇవ్వడానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, గౌరవ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. ఈరోజు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూటమి నాయకులు మొత్తం ప్రజలకు సంక్షేమం అనేది ఇప్పుడు ఏంటనేది అర్థమవుతా ఉంది. అరాచకము, విధ్వంసం అనేది రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. గత 5 ఏళ్లలో జరిగినటువంటి అరాచకము, విధ్వంసము ఇప్పుడు లేదు. కూటమి ప్రభుత్వం మొత్తం సంక్షేమం వైపుగా, అభివృద్ధి వైపుగా పరుగులు తీస్తా ఉంది. ఒక సంవత్సర కాలం ఇప్పుడే పూర్తయింది. గడిచిన రాబోయే 4 సంవత్సరాల్లో కూడా కూటమి అద్భుతమైనటువంటి సంక్షేమము, అభివృద్ధి చేసి తిరిగి మళ్లీ అధికారం చేసి విధంగా కూటమి అడుగులుంటాయని చెప్పి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.